ఈరోజు అంటే సెప్టెంబర్ 7వ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. రాత్రి 9 గంటల 56 నిమిషాలకు స్టార్ట్ అయ్యి దాదాపు 1 గంట 26 నిమిషాల దాకా ఉంటుందన్నమాట. అంటే సెప్టెంబర్ 7వ తారీఖు దాటి 8వ తారీఖు ఉదయం 1 అవర్ కూడా ఉంటుందన్నమాట. అంటే 12 గంటలు దాటిన తర్వాత కూడా ఇది ఉంటుందన్నమాట. దాదాపు 82 నిమిషాల పాటు అసలు చంద్రుడు కనిపించడంట. మూన్ అనేది కంప్లీట్గా బ్లడ్ మూన్ రూపంలో కనిపిస్తూ ఉంటుంది. ఇది భారతదేశంలో ఆస్ట్రేలియా, ఆసియా, ఆఫ్రికా, యూరోప్ ఇలా చాలా దేశాల్లో కనిపిస్తుందంట. ఇది ఒక విజువల్ ట్రీట్ అని చెప్పొచ్చు. 82 నిమిషాల పాటు ఈ బ్లడ్ మూన్ అనే కాన్సెప్ట్ ఇంత లాంగ్ పీరియడ్లో ఉండటం చాలా సంవత్సరాల తర్వాత ఇదే తొలిసారి అని చెప్తున్నారనమాట. ఎప్పుడైతే సూర్యుడికి చంద్రుడికి మధ్య భూమి వస్తుందో అప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. సూర్యగ్రహణం చూడటానికి స్పెషల్ గ్లాసెస్ అవసరం. మనం నేకెడ్ అయితే చూడలేమన్నమాట. అదే చంద్రగ్రహణం మనం నేకెడ్ అయితే చూడొచ్చు. ఇది మన అందరినీ కూడా కనువిందు చేస్తుంది. బ్లడ్ మూన్ అనేది ప్రతి 2-3 సంవత్సరాలకు ఒకసారి సంభవిస్తూ ఉంటుంది. అసలు బ్లడ్ మూన్ అంటే ఏంటి? భూమి మీద ఉన్న కొంత కాంతి స్కాటర్ అయి వెళ్ళి చంద్రుడి మీద పడి అది ఎర్రగా మారుతుంది అనమాట. థియరిటికల్గా మనం ఏమనుకుంటామంటే సంపూర్ణ చంద్రగ్రహణం జరిగినప్పుడు భూమి సూర్యకాంతిని చంద్రుడి మీద పడకుండా కంప్లీట్గా బ్లాక్ చేస్తుంది. మనందరికి తెలుసు చంద్రుడికి సొంతంగా ప్రకాశించే శక్తి లేదు. సూర్యుడి కాంతి వల్లే చంద్రుడు ప్రకాశిస్తాడు. ఎప్పుడైతే భూమి సూర్యుడికి చంద్రుడికి అడ్డంగా ఉంటుందో అప్పుడు చంద్రుడు మనకు కనిపించడు. ఇదే కదా లూనార్ ఎక్లిప్స్ అంటే. అయితే థియరిటికల్గా ఇదంతా కరెక్ట్, కానీ ప్రాక్టికల్గా సూర్యుడి కాంతి భూమి మీద పడుద్ది. చంద్రగ్రహణం టైంలో కూడా భూమి మీద పడినప్పుడు మనందరికి తెలుసు భూమి బ్లూ కలర్లో, మన ఆకాశం కూడా అప్పుడు బాగా బ్లూ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ కాంతి కొంత దీని వేవ్ లెంత్ పెరిగి చంద్రుడి మీద పడి ఈ కొంత కాంతి రెడ్ కలర్లోకి వెళ్తుంది అనమాట. ఆ వేవ్ లెంత్లో అప్పుడు చంద్రుడు రెడ్గా కనిపిస్తాడు. దాన్నే బ్లడ్ మూన్ కాన్సెప్ట్ అంటాం. ఇది ర్యాలీ స్కాటరింగ్ ఫినామినా ద్వారా జరుగుతుంది.